పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బదిలీలతో పాటు పలు కీలక అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. అధికారులకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలపై ఆయన చర్చించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ముగిసింది. పూర్ణాహుతితో ఈ హోమం ముగిసిందని ఆలయ అర్చకులు తెలిపారు. విశేష మంత్రాలతో శాంతి హోమం నిర్వహించామని అన్నారు. శ్రీవారి నైవేద్యాలు, లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతి హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుండి ఈ హోమాన్ని నిర్వహించారు. తిరుమలలో భారీగా వర్షం కురుస్తోంది. శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ముగిసిన అనంతరం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుండి తిరుమలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. హోమం కారణంగానే వర్షం పడుతోందని భక్తులు చెబుతున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతపై కాకినాడ నగరపాలక సంస్థ దృష్టిని సారించింది. సినిమా రోడ్డులోని దుర్గమ్మ దేవాలయం ఆవరణ నుండి రోడ్డు మీదుగా నిర్మించిన 3 షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలోనే కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు విచారణ చేసే షాపులను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో వెళ్తున్న అక్రమ షెడ్లను తొలగించి కావూరి హిల్స్ పార్క్ అని బోర్డును కూడా ఏర్పాటు చేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై కొంతకాలంగా ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు ఈ యాక్షన్ తీసుకున్నారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా హైడ్రా కూల్చివేతలు చేపడుతుందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కుకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలను ఎమ్మెల్యే తప్పుబట్టారు. నల్ల చెరువులో కూల్చిన స్థలం పట్టాదారులకు చెందిందని అన్నారు. పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చెరువులలో పట్టాలున్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు ఎమ్మెల్యే. రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం 3 నేతలతో బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థపై అధ్యయనం కోసం మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన నివేదికను అందించనుంది కమిటీ. దీంతో గాంధీ ఆసుపత్రికి వెళ్లకుండా మాజీ మంత్రి రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన రోజే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గాంధీ భవన్కు రావాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మెరుగైన ఫలితాలు రాకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని వార్నింగ్ ఇచ్చారు. కొత్త, పాత నాయకులు కలిసి పనిచేయాల్సిందే అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా చర్యలు తీసుకోవాలని నేతలకు ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు మహేష్ బాబు దంపతులు కలిశారు. జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా 50 లక్షల రూపాయల చెక్కును రేవంత్ రెడ్డికి అందజేశారు. అనంతరం ఏఎంబీ తరఫున మరో 10 లక్షల రూపాయలు కూడా అందజేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. గోడారిగుంటలోని తన నివాసంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్షను చేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరి మీద ఆవేశపడనని మాటిస్తున్నానని తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగాధిపతి ఉమామహేశ్వరరావుకు సారీ చెప్పానని తెలిపారు ఆయన. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మండిపడ్డారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఫైర్ అయ్యారు. తిరుమలలో లడ్డూయే కాదు, దర్శన టికెట్ల ధరలు పెంచి సామాన్యులకు దేవుణ్ణి దూరం చేయాలని చూశారని ఆయన ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 108 మందితో రాజానగరంలో దీక్ష చేపడతామని అన్నారు. స్వార్థం, స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో గంజాయిని 100 రోజుల్లో ప్రక్షాళన చేద్దామని అనుకున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 80% నిర్మూలించగలిగామని అన్నారు.
అధికారులు నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలని మంత్రి మనోహర్ సూచించారు. తెనాలిలో సమస్యల పరిష్కారం కోసం త్వరలో వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి మనోహర్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించే విధంగా తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదని ఆమె మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సవాల్ విసిరారు. లడ్డూ వివాదంపై దమ్ముంటే సిబిఐ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం పనులు వేగవంతంగా సాగుతున్నాయని, దాన్ని డైవర్ట్ చేయడానికే ఇలా తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరులోని పెన్నా నది సమీపంలోనే పెరిగాడని, అటువంటి వ్యక్తిపై కుట్రపూరిత రాజకీయం జరుగుతోందని ఆయన సన్నిహితులు, బంధువులు ఆరోపించారు. జానీ విషయంలో న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. 22 రోజులైనా కాల్వకు గండిపోచడం చేతకావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్లో నీరున్న పంటలన్నీ ఎండిపోతున్నాయని పరయ్యారు. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ప్రభుత్వ ఆఫీసులను ముట్టడిస్తున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఇల్లందు మండలం ముకుందాపురం నుండి కట్టుగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. అనంతరం ఇల్లందులోని అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆలేరులోని కాంగ్రెస్ కార్యాలయం నుండి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం సమన్వయంతో పనిచేసి మార్కెట్ను అభివృద్ధి బాటను నడిపించాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జమిలీ ఎన్నికల నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఇంటింటా తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించారు. బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ క్రమంగా పెరుగుతోందని, స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నట్లు ఆమె తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. పర్యటనలో భాగంగా కొత్తకొండ వీరభద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కుకున్న ముడుపును చెల్లించుకున్నారు. అర్చకుల వేతన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు ఆయన. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్మరణ సభను ఆ పార్టీ నాయకులు కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు పి మధు హాజరయ్యారు. తొలుత సీతారాం యేచూరి చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్మరణ సభను ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమాను చెట్టు విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్ద తాడివాడలో మజ్జి అప్పారావు కళ్ళంలో ఉన్నట్లుగా స్వప్నంలో అమ్మవారు చెప్పిందని ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. సదరు సిరిమాను చెట్టును గుర్తించడం జరిగిందని తెలిపారు. దీంతో వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం చేపట్టామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్పల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. బాపన్పల్లిలో 2 రోజుల క్రితం ఒక మేకపై దాడి చేసి తినేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇక చిరుతపులి సంచారంతో అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ శివార్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసి ఉంటారని గ్రామస్తుల్లో జోరుగా చర్చ సాగుతోంది. కోడిని బలివ్వడంతో గ్రామంలో ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు గ్రామస్తులు. అల్లూరి జిల్లా డుంబరిగూడ మండలంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. సొవ్వ పంచాయతీ పరిధిలోని కొరంజీగూడ దేవుడు వలస గ్రామాల సమీపంలో సుడిగాలి వలన పొంట పొలాలు నేటగురిగాయి. సుడిగాలిని చూసి స్థానిక గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. గాలి లేకుండానే పంట పొలాల మధ్య సుడిగాలి కనిపించడం ఎప్పుడూ చూడలేదని స్థానిక గిరిజనులు అంటున్నారు. కల్లు సీసాలు జలగలు నత్తగులలు దర్శనమిచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. కృత్రిమ కల్లును విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు కల్లు దుకాణాన్ని తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న కల్లు నుండి శాంపుల్ సేకరించి దుకాణాన్ని సీజ్ చేశారు. కల్లు దుకాణాలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం పోలీస్ లైన్లో ఉన్న ఎస్ఆర్ కాలేజ్ క్యాంపస్ 3వ అంతస్తు పైనుండి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ నుండి ఇప్పటి వరకు వేర్వేరు కారణాలతో 3 విద్యార్థులు ఒకే క్యాంపస్లో మృతి చెందారు. విద్యార్థి కోదాడ గుంపుల తిరుమలగిరికి చెందిన మట్టిపల్లి లోకేష్ తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి వద్దకు కళాశాల యాజమాన్యం రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు అనుమానాలను వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్ఆర్ కాలేజీ వద్ద విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చేస్తున్నారు. వైద్యానికి క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లిస్తానని చెప్పిన రోగిపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం అపెక్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన శ్రీను చికిత్స నిమిత్తం కామారెడ్డి అపెక్స్ ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే తన వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు తీసుకోమని చెప్పడంతో ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని రోగితో పాటు తోటి స్నేహితులపైన దాడికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో ఆగి ఉన్న లారీని ఒక కోళ్ల వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి గోపి అనే వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. కోళ్లను ఖమ్మంలో దిగుమతి చేసి తల్లాడ వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాను ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం కారణంగా మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కాకినాడ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.